హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్వాతి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై అండి. ముందుగా మనము చింతపండుని అయితే తీసుకొని కొంచెం కడిగి వాటర్లో వేసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిషెస్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. ఇవి చందమామ చేపలండి. కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ వీటిని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. బాగా క్లీన్ చేసుకున్న చేపలని కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ అండ్ మసాలా అండి. నేనైతే ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. కొంచెం చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా, మిరియాలు ఇవన్నీ వేసి ఒక బాగా మెత్తగా రుబ్బుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకోటండి ఆ మసాలా, ఆ రూపీస్ మసాలా ప్యాకెట్ అది నాన్ వెజెస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నదాన్ని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. జీలకర్ర, ధనియాలు, మెంతులు వీటిని బాగా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్క పెట్టేసుకుందాం. అప్పటిలోపు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేద్దాం. ఆనియన్స్ చల్లగా అయ్యాక ఆనియన్స్ కూడా దాంట్లో వేసేసి తగినంత కారం, ఉప్పు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. కావాలంటే మనం కొంచెం వాటర్ కూడా పోసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా రుబ్బేసి టిఫిన్ బాక్స్లో తీసి పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బగోని పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసి కొంచెం చేదు పోయేదాకా వేయించేసుకున్నాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా దాంట్లో వేసేసి మనకి తగినంత వాటర్, మనకి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది బాగా మసలేదాకా కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుంది కదండి. ఇందులో మనం చింతపండు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులిసి ఇందులో పోసేసుకుందాము. ఇది ఇప్పుడు బాగా మసలనివ్వాలి కొద్దిసేపు. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనము మసాలా అనేది వేసేస్తున్నాను. మీకు చూపించాను కదండి ఆ మసాలాని. ఫిషెస్ వేసినాక వేస్తే కలపాలి కదా, మళ్ళీ ఫిషెస్ ఇరిగిపోతాయని ముందుగానే మసాలా వేసి కొద్దిసేపు బాయిల్ చేసేసిన తర్వాతకి అదంతా పులుసుకి పట్టేస్తుంది. ఇప్పుడు మనము ఫిషెస్ని వేసేసి ఒక 10 మినిట్స్ అలా పొయ్యి మీద ఉంచేసినామనుకో, చూడండి ఎంత థిక్నెస్గా ఫిషెస్ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. చూడండి ముక్క కూడా ఉడికిపోయింది. ఫిష్ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని దించేసి మనం ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అది కొంచెం వెడల్పుగా ఉండాలి. దాంట్లో తగినంత నూనె పోసేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకుంటూ నూనెని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఫిషెస్ ఇప్పుడు మంచిగా కాలాయి కదండి. ఇప్పుడు నేను వీటిని టర్న్ చేసుకుంటున్నాను. పొయ్యి మీద టర్న్ చేసుకుంటుంటే అవి విరిగిపోతున్నాయి. సో నేను వాటిని పొయ్యి మీదకి వెళ్ళి కింద దించి టర్న్ చేసి మళ్ళీ పెట్టాను. ఇప్పుడు 2 సైడ్స్ బాగా కాలాయి కదండి. ఒక్కొక్కటిగా తీసుకొని వేరే గిన్నెలో తీసి పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యో ఫిషెస్. చూసారా ఫిష్ ఫ్రైస్ ఎంత మంచిగా వచ్చాయో. ఇలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ ఇంకా ఆనియన్ సైడ్కి పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.